హే గైస్, వెల్కమ్ టు టెక్ మంత్ర. దిస్ ఇస్ నవీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, మన మొబైల్స్కి మనం యూజ్ చేసేటువంటి ఛార్జింగ్ వైర్స్ అనేవి ఇలాగా మొబైల్కి కనెక్ట్ చేసే దగ్గరను, అలానే ఛార్జింగ్ వైర్కి అడాప్టర్కి కనెక్ట్ చేసే దగ్గర చాలా వరకు ఇలా కట్ అయిపోతుంటాయి కదా మొబైల్ వైర్స్కి అనేవి. సో ఈరోజు ఈ ఛార్జింగ్ వైర్స్కి ప్రొటెక్టర్ని ఏ విధంగా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా మీ మొబైల్లో ఏదో ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ని ఓపెన్ చేయండి. మ్యాక్సిమం నేనైతే యూజ్ చేసేది మీషోని, ఎందుకంటే మీషోలో చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి ప్రోడక్ట్స్ అనేవి. సో అందుకని చెప్పి నేను మీషోని యూజ్ చేస్తాను. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ కీవర్డ్స్ ఆర్ ప్రోడక్ట్ ఐడి అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసేసి ఛార్జింగ్ కేబుల్ ప్రొటెక్టర్ అని కొట్టినట్టయితే, సెర్చ్ చేసినట్టయితే మనకి ఇక్కడ చాలా ఐటమ్స్ అనేవి చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి 69 రూపీస్ చూపిస్తుంది కదా ఈ ఛార్జింగ్ వైర్ ప్రొటెక్టరు. ఇక్కడ మనం ఏం చేయాలంటే తక్కువ రేట్కి రావాలి, ఎక్కువ క్వాలిటీ ఉండాలి. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ షార్ట్ ఉంది కదా, ఆ షార్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ న్యూలీ అరైవల్స్, ప్రైజ్ హై టు లో, ప్రైజ్ లో టు హై, రేటింగ్స్ అండ్ డిస్కౌంట్. సో ఇక్కడ మీకు 5-6 ఆప్షన్ చూపించడం జరుగుతుంది. సో మనం ఏం సెలెక్ట్ చేసుకుంటామంటే ప్రైజ్ లో టు హై అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అప్పుడేం జరుగుతుంది అంటే చాలా తక్కువ ప్రైజ్ ఉండేది. ఇట్ మీన్స్ ఛార్జింగ్ మొబైల్ కనెక్టర్ అనేది తక్కువ ప్రైజ్ ఉండేది మనకు టాప్లో చూపించడం అనేది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూసినట్టయితే 43 రూపీస్ ఉంది కదా. సో ఇది సెలెక్ట్ చేసుకుని దీని గురించి రివ్యూ చూసినట్టయితే ఈ ప్యాక్లో మనకి 43 రూపీస్కి 4 ప్రొటెక్టర్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ మనకి 2 ఛార్జింగ్ వైర్స్కి అనేవి ఇవి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకటి ఫ్రంట్ సైడ్ మొబైల్ కనెక్ట్ చేసే దగ్గర, ఇంకోటి వచ్చేసి అడాప్టర్ కనెక్ట్ చేసే దగ్గర. సో 2 దగ్గరలకి 2 యూజ్ అవుతాయి. సో మిగిలిన 2 కావాలంటే ఇంకొక వైర్ ప్రొటెక్టర్కి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే అవి మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి ఒకవేళ పాడైపోతే లేదా కట్ అయిపోతే సో మరి వీటినే యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇలాగ 4 వస్తాయి అన్నమాట. ఇవి కూడా చాలా స్టైలిష్ లుక్తో రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ బైనో కొట్టాలి. బైనో కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఓన్లీ రాంగ్ అండ్ డిఫెక్ట్ ఐటమ్ రిటర్న్ అలౌడ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మ్యాక్సిమం ఇవన్నీ కూడా లో ఆఫ్ కాస్ట్ ప్రోడక్ట్సే కాబట్టి మ్యాక్సిమం డ్యామేజ్ ఏమి ఉండవు. సో డ్యామేజ్ ఉన్నట్లయితే వెంటనే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు. రాంగ్ ఆర్ డిఫెక్టెడ్ ఐటమ్ అయితే రిటర్న్ తీసుకుంటారు. దానివల్ల మనకి ఇంకా 2 రూపీస్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఇలా మీరు 41 రూపీస్కి సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బైనో కొట్టగానే అడ్రస్ చూపిస్తుంది. దాని తర్వాత ఎస్టిమేటెడ్ వచ్చేసి సండే 25th అని చూపిస్తుంది. దాని తర్వాత ప్రొసీడ్ కొట్టినట్టయితే ఇక్కడ మనకు చూపిస్తుంది కదా పే ఆన్లైన్ అని, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు 41 రూపీసే చూపిస్తుంది. మన మొబైల్లో ఉన్నటువంటి యూపీఐ యాప్స్ అనేవి కూడా మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తుంది. మనం అక్కడ సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా పేమెంట్ అనేది ఎప్పుడైతే చేస్తామో ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా ప్లేస్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట.